హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు చేయబోయేది దొండకాయ టమాటా కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది. రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. 1/2 kg వరకు దొండకాయలను తీసుకొని మంచిగా కడిగి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. చేతికంతా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. దొండకాయలు కట్ చేసేటప్పుడు జిగురంతా చేతులకి అంటుకుంటూ ఏళ్ళంతా తడివారిపోయినట్టు ఉంటుంది. దొండకాయ ముక్కలు కట్ చేశాక మళ్ళీ సోపు పెట్టి కడిగేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఏళ్ళన్నీ. మనం ఇలా దొండకాయలన్నిటినీ సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఒక 4 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్రని వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకును వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకొని 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 minutes ఉడికించుకోవాలి. మూత తీసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 minutes ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. అంటే చిన్న గ్లాస్ వరకే వేసేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వాటరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర అంతా కట్ చేసి వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మరొక 5 minutes ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకోవాలి. చూడండి, దొండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన దొండకాయ టమాటా కర్రీ నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. మంచి మంచి రెసిపీలను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.